నా ప్రియమైనటువంటి విద్యార్థులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అయితే ఈరోజు ఏదైతే ఉందో జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఇంతకుముందు చాలా మంది చెప్పడం జరిగింది. అయితే రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగం ఎందుకు, రాజ్యాంగం ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. తెల్లవారితే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రెడీ కావాలి కదా. అయితే దానికోసం వాళ్ళ అమ్మ అంతకుముందే ఒక ప్యాంటు షర్టు కొత్తది రెడీమేడ్ తీసుకొని వచ్చింది అనమాట. తీసుకొని వస్తే పొద్దుగాన పిల్లవాడు లేచి ట్రయల్ చేద్దాం, డ్రెస్ ఎట్లా ఉందో చూద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. అయితే రెడీమేడ్ వచ్చిన డ్రెస్సులు ఏ విధంగా ఉంటాయి, నడుము సరిగా వస్తే ప్యాంటు పొడుగు అవుతుంది కదా, అట్లనే లూజ్ అన్న అవుతుంది, టైట్ అన్న అవుతుంది రెడీమేడ్ కాబట్టి. అయితే పిల్లవాడు ప్యాంటు వేసుకొని చూసాడు. చూస్తే ఏమైంది, ఆ ప్యాంటు ఇంత పొడుగు అయిపోయింది, జానేడు పొడుగు అయిపోయింది. అరే ఎట్లా చేద్దాం, ప్యాంటు పొడుగు అయిపోయింది అని చెప్పేసి ఆ పిల్లవాడు ఏం చేసిందంటే ఆ గదిలో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళ నాన్న ఏదో ఫైల్ రాసుకుంటుండు. వాళ్ళ నాన్నను అడిగిండు, నాన్న నా ప్యాంటు ఇంత పొడుగు అయింది, కొద్దిగా కడిగేసి కుట్టి పెట్టవా అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో మిషన్ కూడా ఉంది, అందరికి కుట్టడం వస్తుంది. అయితే నానేమన్నాడు, ఫైల్ రాసుకుంటుండు, బిజీగా ఉన్నాడు, నాతో ఇప్పుడు కాదురా తర్వాత చూద్దాము, వెళ్ళు ఇప్పుడు విసిగించకు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే పిల్లాడు సరే ఏం చేసేది లేదని అటు ఇటు తిరుగుతుంటే వంటగదిలో వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వంట చేస్తూ ఏదో టిఫిన్ చేస్తూ కనిపిస్తే అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా పాయింట్ ఇంత పొడుగైంది, కొద్దిగా కట్ చేసి కుట్టి చెప్పేసి అడుగుతాడు అన్నమాట. అడిగితే లేదు, ఇవాళ గణతంత్ర దినోత్సవం, మీరు తొందరగా బడికి పోవాలా, మళ్ళా వచ్చిందాక 1-2 ఎప్పుడు అవుతుంది టైము, మీరు టిఫిన్ రెడీ చేయాలా, నేను ఇప్పుడు విసిగించకు, పని ఉంది, తర్వాత చూద్దాం తీ అని చెప్పేసి పంపిస్తుంది. అట్లా పిల్లాడు అటు ఇటు తిరుగుతూ వాకిల్లో చూస్తే వాళ్ళ అక్క కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ అక్క దగ్గరికి పోయి, అక్క నా పాయింట్ ఇంత పొడుగైంది, నువ్వు కొద్దిగా దీన్ని కడిగేసి కుట్టి ఉదరా అని చెప్పేసి అంటాడు. అంటే ఆ అక్క ఏముంటుందంటే, ఇవాళ గణతంత్ర దినోత్సవము, సాల్పు తల్లి ఏం చేయాలి, ముగ్గులు వేయాలి, గణతంత్ర దినోత్సవం అని రాయాలి, వాటి కలర్స్ వేయాలి, నేను చాలా బిజీగా ఉన్నా, నేను ఇప్పుడు తర్వాత చూద్దాం అని చెప్పేసి అంటారు. ఇక చేసేది ఏం లేక పాపం అందరిని అడిగేసి నిరుత్సాహపడి ఏం చేస్తాడు, పాయింట్ అక్కడ టేబుల్ మీద హాల్లో పెట్టేసి, ఇక టైం అయితే ఆగదు కదా, గణతంత్రం టైం అవుతుంది కాబట్టి స్నానం చేద్దామని స్నానానికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన స్నానానికి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళ నాన్న రాసే పని ఏది ఉందో ఆ పని కంప్లీట్ అవుతుంది. ఇట్లా హాల్లో వస్తాడు, పాయింట్ కనిపిస్తుంది అక్కడ పెట్టింది. అరే పిల్లవాడు ప్రేమతో పాయింట్ కొద్దిగా తగ్గించమని చెప్పాడు కదా జానేడు అని చెప్పేసి ఏం చేస్తాడు వాళ్ళ నాన్న, జానేడు పాయింట్ అట్లా ఏదైతే పెద్ద ఉందన్నాడో అది కట్ చేసేసి కుట్టేసి అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోగానే కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ కూడా హాల్లో వస్తుంది. అక్కడ పెట్టినటువంటి పాయింట్ చూస్తుంది. అరే పిల్లవాడు ఎంతో ప్రేమతో పాయింట్ తగ్గించమని చెప్పేసి అన్నాడు కదా, సరే అని చెప్పేసి ఆమె కూడా ఇంత కట్ చేసేసి ఏం చేస్తుంది, అక్కడ మళ్ళీ కుట్టేసి అక్కడ పెట్టేసి పోతుంది. అంతలో ఆ అక్కది కూడా ముగ్గేసుడు అయిపోతుంది. ఆ అమ్మాయి కూడా లోపలికి వస్తుంది. అరే తమ్ముడు ఎంతో ప్రేమతో లేక అడిగిండు నాకు, సరే ఆ పాయింట్ నువ్వు నేను కుట్టిస్తా అని చెప్పేసి ఆమె కూడా ఒక జాకెట్ కట్ చేసేసి ఆ పాయింట్ కుట్టేసి పెట్టేసి పోతుంది. అంతలో పిల్లగాని స్నానం అయిపోయిందిగా, బాసేపు అయింది. స్నానం వేస్తే మంచిగా ఆడుకుంటూ వేసుకుంటూ హాల్లోకి వచ్చి ఇక బట్టలు వేసుకోవాలి కాబట్టి పాయింట్ వేసుకుంటాడు. ఏమైంది, పాయింట్ కాస్త డ్రాయర్ అయిపోయింది. ఏమైంది, పాయింట్ కాస్త డ్రాయర్ అయిపోయింది. అయితే ఈ కథలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారా? లేరు, అందరూ మంచి వాళ్ళే. అందరు చేసిన పని కూడా మంచిదే. కానీ ఏమైంది, పని చెడిపోయింది. ఎందుకు అలా జరిగింది? ఒకరికి సమన్వయం లేదు, ఒకరికి సమన్వయం లేదు, అంటే కోఆర్డినేషన్ లేదు. అయితే ఈ విధంగా కోఆర్డినేషన్ లేనటువంటి ఏ పని అయినా చెడిపోతుంది.
అది ఒక వ్యవస్థ అయినా సరే, ఒక పాఠశాల అయినా సరే, ఒక కుటుంబం అయినా సరే, ఒక ఊరైనా సరే, దేశమైనా సరే, రాష్ట్రమైనా సరే చెడిపోతుంది. ఈ విధంగా పని చెడిపోకుండా ఉండడానికి, వ్యవస్థల మధ్య అనుసంధానం ఉండడానికి, ఏ శాఖ ఎంతవరకు పని చేయాలి, ఎవరు ఎట్లా పని చేయాలని చెప్పడానికి రాజ్యాంగం అవసరమైంది. ఏం అవసరమైంది? రాజ్యాంగం ఎందుకు అని చెప్పడానికి నేను ఈ కథ చెప్పిన అనమాట. ఇష్టం ఉన్నట్టు నాకు వచ్చింది నేను చెప్పండి చేయడం, నీకు వచ్చింది నువ్వు చేయడం వల్ల ఏమైతుంది, ఆ పని పాడైపోతుంది. అందరు మంచి వాళ్ళే, పనులు చేసే వాళ్ళు అందరు మంచి వాళ్ళే, కానీ ఏమైంది, పని పాడైపోతుంది. అట్లా పని పాడు కాకుండా, ఒకరి పనిలో ఇంకొకరు వేలు పెట్టకుండా, వాళ్ళ జోక్యం చేసుకోకుండా, ఎవరు ఏ పనిని ఎంతవరకు చేయాలి అని చెప్పడానికి రాజ్యాంగం అవసరమైంది. ఆ రాజ్యాంగం మనకు 1956 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధంగా దీంట్లో చాలా విషయాలు సార్లు మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగం చేతితోంటే రాశారు, ఒరిజినల్ కాపీని. దాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ అనేట ఆయన చేతితోంటి రాయడం జరిగింది. దాన్ని ఇద్దరు కళాకారులు అందంగా బార్డర్స్ వేసారు. మీరు చూసారా, మన పుస్తకాల్లో రాజ్యాంగ పీఠిగా ఉంది, దాని చుట్టూ బార్డర్ ఉంది, చూసారా మీరు, ప్రియాంబుల్స్ చుట్టూ. అట్లా ప్రతి పేజీకి మంచి బార్డర్స్ ఇద్దరు చిత్రకారులు వేసారనమాట. అయితే దాని ఒరిజినల్ ప్రతి, రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉందంటే పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయంలో ఇప్పటికి కూడా హీలియం లోపల దాన్ని పెట్టడం జరిగింది. అది పాడు కాకుండా ఉండడానికి ఒక బాక్స్ లో పెట్టిరు దాన్ని, ఇప్పటికి కూడా అది ఉంది. అయితే ఈ రాజ్యాంగం రాయడానికి 60 దేశాల రాజ్యాంగాలను చదవడం జరిగింది. 60 దేశాల రాజ్యాంగం చదివి 64 లక్షలు ఆ రోజుల్లో ఖర్చు చేసి రాజ్యాంగం రాయడం జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు పరిపాలన వ్యవస్థ కానీ, ఎలక్షన్స్ కానీ అన్ని నడుస్తున్నాయి. దాంట్లో మనకి ఏదైనా నష్టం కష్టం కలిగితే కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా మనం న్యాయాన్ని పొందవచ్చు. ఇది రాజ్యాంగం గురించి. అయితే మరి రాజ్యాంగం ఏం చెప్పిందంటే మన దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అని చెప్పింది. అంటే మరి ప్రజాస్వామ్యం అంటే కూడా ప్రజలే ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు, మరి గణతంత్రం ఎందుకు అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి అది ప్రజలతో ఎన్నుకుంటారు కదా. మరి గణతంత్రం అంటే ఏంటంటే దేశాధినేత ఎవరైతే ఉంటాడో అతను ప్రజల చేత ఎన్నుకోబడతాడు. మరి ప్రజాస్వామ్యంలో కూడా అదే విధంగా జరుగుతుంది కదా. మరి దానికి దీనికి తేడా ఏంటంటే అన్ని ప్రజాస్వామ్య దేశాలు గణతంత్ర దేశాలు కావు. అక్కడ ఉండేటటువంటి రాష్ట్రపతి అంటే అధ్యక్షుడు గాని, ప్రధానమంత్రి గాని ప్రజలతో ఎన్నుకోబడినప్పటికీ అక్కడ రాజు, రాణి అనే వాళ్ళు ఉంటారు. కొన్ని దేశాల్లో వాళ్ళు అనువంశికత అంటే వంశపారంపర్యంగా రాజు, రాణి ఉంటారు. కొంత అధికారాలతో వాళ్ళు వాళ్ళ రాజ్యాధినేతగా ఉంటూ పరిపాలన కొనసాగిస్తారు. గణతంత్రం అట్లా కాదు. ప్రధానమంత్రిని ఎన్నుకుంటాము, రాష్ట్రపతిని కూడా మనమే ఎన్నుకుంటాం. మన దగ్గర పరోక్ష పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం, ఈ జనవరి 26ని మనము గణతంత్ర దినోత్సవం అని ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఒక ప్రశ్న. ఇదే డేట్ను ఎందుకు తీసుకున్నారు అని. అయితే యాక్చువల్ ఏంటంటే 1949 నవంబర్ 26 నాడే మనకు ఈ యొక్క రాజ్యాంగం ఆమోదం పొందింది. కానీ అమల్లో రావడానికి 2 నెలలు టైం పట్టింది. అయితే ఈ డేట్ ఎందుకు తీసుకున్నారంటే ఎప్పుడైతే అధికారం బ్రిటిష్ వాళ్ళతో మనం తీసుకుందాము మనం అనుకునేటప్పుడు పూర్ణ స్వరాజ్ అంటే మొత్తం అధికారం కావాలన్నా కొద్దిగా అధికారం కావాలని చర్చలు నడిచినాయి. ఎప్పుడు 1929-30 ప్రాంతంలో. అయితే ఆ రోజు లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం, సంపూర్ణ స్వరాజ్యం కావాలని ఒక తీర్మానం చేసిరు. ఆ డేట్ నాడు జనవరి 26 నాడు. 29లో జనవరి 26 నాడు సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిండ్రు. అందుకని అప్పుడు ఏం చేశారంటే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అప్పటి నుంచి జనవరి 26 నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. జెండాలు ఎగిరేసారు, ప్రతి గ్రామంలో, ఊర్లో, వాడవాడల్లో ఎగిరేసారు. కాబట్టి ఆ డేట్ని గణతంత్రానికి తీసుకుందాం అని చెప్పేసి 2 నెలలు ఆగి జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా తీసుకున్నారు. ఇది మెయిన్ రీజన్.
అయితే గణతంత్రం అంటే చెప్పిన దేశాధ్యక్షుణ్ణి ప్రజల్ని ఎన్నుకునే విధానం. అంతకుముందు మనకు స్వాతంత్రం వచ్చినా చట్టాలన్నీ బ్రిటిష్ వాళ్ళే ఉండేవి. దీంతో ఏమైంది, మన రాజ్యాంగం వచ్చింది, మన చట్టం వచ్చింది, మనం పరిపాలించుకుంటున్నాం. కాబట్టి సంపూర్ణ స్వరాజ్యం, పూర్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఇది మనం జరుపుకుంటాం. అయితే ఏదైతే స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అనుకుంటామో దానికి ఈ పండుగలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం, ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచడం. ఈ రెండు విషయాల కోసం ఈ పండుగలు అనేటివి జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా దేశభక్తి గురించి మాట్లాడినప్పుడు మనము శ్రీరాముని దేశభక్తిని గురించి ఒక చిన్న సన్నివేశం చెప్తాం. శ్రీరాముడు తెలుసు కదా, మన దేవుడు శ్రీరామచంద్రుడు. అయితే శ్రీరామచంద్రుడు మన లంకను జయించడానికి, అంటే వారధి దాటి లంకపై దాడి చేసిన తర్వాత లంకను జయించారు. రావణుణ్ణి జయించిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాముడు, విభీషణుడు, అదేవిధంగా లక్ష్మణుడు, ఇతరత్ర పెద్దలందరూ కూడా ఏమంటారంటే యుద్ధం అయిపోయింది, ఒకసారి లంకను చూద్దాం, ఈ లంకను చూద్దాం అని చెప్పేసి ఆ లంకకు మొత్తం అందరు కూడా కలిసి లంక చూడడానికి వెళ్తారనమాట. అయితే రావణాసురుడు చాలా బలమైనటువంటి వాడు, ఎన్నో వరాలు కలిగినటువంటి వాడు అప్పుడు. అయితే అతను ఏం చేస్తాడు, 3 లోకాలను జయించి అక్కడ ఉండేటటువంటి అంత సంపదను తీసుకొని వస్తానమాట. తీసుకొచ్చి అక్కడ కట్టడాలు ఎట్లున్నాయంటే ఆ సంపదతోటి శ్రీలంకను కట్టడం జరిగింది. అయితే అక్కడ కట్టడాలు ఎట్లున్నాయి, వీళ్ళు వెళ్తుంటే అంటే బంగారు కట్టడాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, మణిమాణ్యక్యాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా దగదగదగదగా మెరిసిపోతుంది శ్రీలంక. దాన్ని చూసినటువంటి వాళ్ళందరూ ఏమన్నారంటే శ్రీరాముతో అంటారు ఒక మాట, అయోధ్య పాతగైపోయింది, అయోధ్యలో పోయి మనం ఏం చేస్తాం, ఇంత మంచి నగరం ఉంది, ఇంత మంచి ఆ సంపద ఉంది, ఇక్కడనే ఉండి మనం పరిపాలన చేసుకున్నాం కదా అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు రాముడు ఏమంటాడంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి ఒక మాట అంటాడనమాట. అంటే పుట్టినటువంటి తల్లి, మనం పుట్టిన దేశం రెండు కూడా స్వర్గంతో సమానమైనటువంటి, మన దేశం ఏ విధంగా ఉన్నా మన దేశంలో ఉండాలా, మన దేశం అభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పేసి అక్కడ శ్రీరామచంద్రుడు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అట్లనే అందరూ కూడా అట్లాంటి దేశభక్తిని కలిగి ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను.